రిపబ్లిక్ ఆన్ పార్టీ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చిన్నకేశవులు, మాల ఉద్యోగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు తురిబిల్ల అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రారంభించారు. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో దళితుల మీద జరుగుతున్న దాడులను ఖండించడం, పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ క్రిమిలేయర్ రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, వర్గీకరణ ఆఫ్ చేయాలంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తున్నామని రాష్ట్ర మాల ఉద్యోగుల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నాయకుల తో పాటుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ తో పాటుగా పాలమల్లి, పనబాక హేమంత్, కర్లపూడి వెంకట రమణయ్య, కావలి కృష్ణ, ఏలూరు దేశయ్య, దార్ల ఏడుకొండలు, ఇన్నమాల రాజముని, కుదురు సూర్య పాల్గొన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి అడుగులేదో ప్రారంభిద్దాం. మోహన్ గారు జనజన కోసం ప్రారంభించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం పట్టారండి. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను జయప్రదం చేయండి. రాజ్యాంగ పరిరక్షణ జయప్రదం చేయండి. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, పెంచండి ఎస్సీ అనుగుణంగా, రిజర్వేషన్ శాతం పెంచాలి, పెరిగిన దానికి అనుగుణంగా, పెరిగిన దానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ బ్యానర్ కనపడాలా? సైడ్ అందరూ వస్తే బ్యానర్ కనపడతారు. జయప్రదం చేయండి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని, జయప్రదం చేయండి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని. సైడ్ కి రానా? నువ్వు ఖండించండి దళితుల మీద దాడుల్ని. కొంచెం మీరు జయప్రదం చేయండి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను, జయప్రదం చేయండి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఆ ఫ్లెక్సీ కూడా దగ్గర ఉంటే జాయిన్ చేద్దాం. అందరూ నడుచుకుంటుంది. రెండో ఫ్లెక్సీ పెట్టాలి.